నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు. కుప్పం ప్రజలపై వరాల చెల్లు కురిపించిన చంద్రబాబు. కుప్పంను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదని ప్రకటన. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వడాన్ని ఆక్షేపించిన జగన్. ఇది అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని స్పీకర్కు లేఖ రాసిన జగన్. టెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. టెట్లో అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపిన లోకేష్. ఇక మెగా డిఎస్సికి అందరూ సన్నద్ధం కావాలని పిలుపు. మాజీ సీఎం జగన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో దీనిపై చర్చలు జరిపారని వ్యాఖ్య. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పం ప్రజలపై వరాల జల్లు కురిపించారు. కుప్పంను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యతను తనదని ప్రకటించారు. అదే సమయంలో కుప్పంలో అసాంఘిక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. కుప్పంలో రౌడీజానికి స్థానం లేదని ఉద్ఘాటించారు. 1989లో మొట్టమొదటిసారిగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పట్లో పలమనేరు నుంచి కుప్పంకు నేరుగా రోడ్డు ఉండేది. అది కూడా సింగిల్ రోడ్. నాడు టెలిఫోన్లు లేవు, కాలేజీలు లేవు. చిత్తూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతం కుప్పం నుంచే పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. కుప్పంను నా నియోజకవర్గంగా ఎంపిక చేసుకోవడానికి కారణం ఇదే. ఇక్కడ జరిగిన ప్రతి అభివృద్ధి వెనుక టీడీపీ ఉంది. ఈ అభివృద్ధి పనులన్నీ మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. 2019 నుంచి 2024 వరకు సాగిన పాలనను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అదొక పీడకల వంటిది. అరాచకం, అప్రజాస్వామ్యం, దౌర్జన్యాలు, రౌడీయిజంతో రెచ్చిపోయారు. నా జోలికి వచ్చారంటే పరిస్థితి ఎలా తయారైందో చూడండి. ఎక్కడో కేజీఎఫ్ అనుకుంటే అక్కడ బంగారం గనులు వచ్చాయి. కానీ కేజీఎఫ్ ను మరిపించేలా కుప్పంలో గ్రైనేట్ దోపిడీ జరిగింది. అప్పుడు నేను మాజీ ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా, ఎమ్మెల్యేగా ఉన్నాను. నాకే దిక్కులేదు. నాడు నేను కుప్పంకు వస్తుంటే జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. మనపైనే దాడులు చేసి మన వాళ్ళ మీదనే కేసులు పెట్టారు. ఇవన్నీ నేను మర్చిపోతానా? జీవితంలో మొట్టమొదటిసారిగా జైలుకు వెళ్లి మన వాళ్లను పరామర్శించే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత నన్ను కూడా జైల్లో పెట్టారు. బాధ, ఆవేదన ఉంది తప్ప నాకు ఎవరి మీద కోపం లేదు. ప్రజలపై అభిమానం ఉంది. ఇవాళ ఇక్కడున్న ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెబుతున్నా, ఎవరైనా కుప్పంలో రౌడీయిజం చేశారంటే అదే వాళ్లకు చివరి రోజు అవుతుంది. జాగ్రత్త. రౌడీయిజం కానీ, గంజాయి కానీ, అక్రమ వ్యాపారాలు కానీ ఈ ప్రశాంతమైన కుప్పంలో చేయటానికి వీల్లేదు. రాబోయే 5 ఏళ్లు నా వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉంది. సంక్షేమానికి పెద్దపీట వేస్తాం, అభివృద్ధిని పరిగెత్తిస్తాం. అందుకు కుప్పం నియోజకవర్గాన్ని నమూనాగా మార్చుతాం. కుప్పం మున్సిపాలిటీకి 100 కోట్లు ఇస్తామని మొన్న చెప్పాను. ఇప్పుడు చెబుతున్నా, 100 కోట్లు కాదు, ఎంతైనా సరే ఈ కుప్పం మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా చేస్తానని హామీలిచ్చారు. కుప్పంలో ఉండే ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి నేను వచ్చాను. చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను. ఇది 9వ ఎమ్మెల్యే అయ్యాను. 9 సార్లు ఎమ్మెల్యే అయితే 8 సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యాను. తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు. నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు. నేను వచ్చినా రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై మాజీ సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వడాన్ని ఆయన ఆక్షేపించారు. తమకు విపక్ష హోదా ఇవ్వరాదని ముందే నిర్ణయించుకున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు జగన్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్రుడికి లేఖ రాశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్న వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. అంతే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో పాటు స్పీకర్ కూడా శత్రుభావంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన వీడియో
వీడియోలు వైరల్ అవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో తాము గొంతు విప్పి మాట్లాడే పరిస్థితులు లేవని భావిస్తున్నామని జగన్ వెల్లడించారు. ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధ భాగస్వామ్యం ఉంటుందని, ఈ నేపథ్యంలో తమ లేఖలను పరిశీలించి ప్రతిపక్ష హోదాపై నిర్ణయం తీసుకోవాలని జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కోరారు. గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024కు సంబంధించి ఫలితాలు విడుదల చేశారు. టెట్ 2024లో 88.4% అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 1,37,904 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ టెట్ లో అర్హత సాధించిన వారికి కూటమి ప్రభుత్వం మరోసారి టెట్ నిర్వహించనుంది. కొత్తగా బీఎడ్, డిఎడ్ పూర్తి చేసుకున్న వారికి కొత్త టెట్ లో అవకాశం కల్పించాలన్నారు. టెట్ ఫలితాల విడుదల అనంతరం మంత్రి నారా లోకేష్ స్పందించారు. టెట్ లో అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మెగా డిఎస్సికి అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. టెట్ ఫలితాల కోసం 2.35 లక్షల మంది ఎదురు చూశారని వెల్లడించారు. డిఎస్సిలో టెట్ అర్హతకు 20% వెయిటేజ్ ఉండడంతో అందరూ ఆతృతగా ఎదురు చూశారని వివరించారు. ఇప్పుడు అర్హత సాధించిన వారికి మరోసారి టెట్ నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. టెట్ ఫలితాల తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తారని వెల్లడించారు. బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో దీనిపై చర్చలు జరిపారని తెలిపారు. జగన్ పాలనలో 2019 నుంచి 2024 వరకు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగింది. ఆ అప్రకటిత ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ప్రజలు కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు. ఎప్పుడైనా సరే ప్రజలు నియంత పాలనను అంగీకరించరు అని దీని ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులేస్తున్నాడు. నిన్న బెంగళూరులో డీకే శివకుమార్ ను కలిసి మాట్లాడాడు. వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సంసిద్ధమని ప్రతిపాదించే నిస్సహాయ స్థితికి చేరాడు. వైసీపీ తరపున 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి. 4 ఎంపీలు గెలిస్తే వారిలో ఎంతమందితో తనతో కలిసి వస్తారో తెలియదు. ఉన్న రాజ్యసభ సభ్యులు ఇక ముందు కూడా తనతోనే ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. అంతెందుకు పులివెందులకు వెళితే అక్కడ కార్యకర్తలే తన ఇంటిపై దాడి చేస్తే జగన్ నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. కడప జిల్లాలో గెలిచిన వైసీపీ అభ్యర్థులు కానీ, ఓడిన అభ్యర్థులు కానీ కడప రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకు వెళ్తున్నాడు. ఇలాంటి అరాచక శక్తులన్నీ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అవకాశం ఉందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వాళ్ళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోవడం జరిగింది. మాజీ సీఎం జగన్ 986 మందితో రాష్ట్రపతి ప్రధానిని మించిపోయేలా భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా వైసీపీ పార్టీ కార్యాలయాలు నిర్వహిస్తున్నారని, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారని డీకే శివకుమార్ తో మాట్లాడారంటూ వస్తున్న విమర్శలు, మీడియా కథనాలపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. జగన్ పై వచ్చిన ప్రతి ఆరోపణకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తమ పని తాము చేస్తున్నాయని, తప్పుడు వార్తలు రాస్తూ తమ మానసిక నైజాన్ని చాటుకుంటున్నాయని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 986 మందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారన్నది కూడా తప్పుడు కథమేనని కొట్టిపారేశారు. జగన్ భద్రతలో భాగంగా ఆర్మండ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ ఫోర్స్ 89 మంది, 13 మంది ఆక్టోపస్ కమాండ్లు, ఇతర పోలీసులు 23 మంది, కాన్వాయ్ వెళ్లేటప్పుడు అదనంగా మరో 21 మంది, ఇతర భద్రతా సిబ్బందితో కలిపి మొత్తం 196 మంది పనిచేస్తారని పేర్ని నాని వివరించారు. బెంగళూరులో జగన్ కు భద్రత లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జగన్ నివాసం వెలుపల పోలీసులు విశ్రాంతి తీసుకునేందుకు రేకుల షెడ్ వేసుకుంటే దానిపైన దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్, చంద్రబాబు, జనార్దన్ రెడ్డి, రోసయ్య ఇలా సీఎంల ఇళ్ల వద్ద పోలీస్ బ్యారక్లు ఏర్పాటు చేయటం సహజమేనని, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు బ్యారక్లు ఏర్పాటు చేశారని, దాంతో జగన్ కి ఇంటి సంబంధమని పేర్ని నాని ప్రశ్నించారు. కానీ రామోజీరావు కొడుకు వాస్తవాలను పట్టించుకోకుండా తప్పుడు వార్తలు రాశారని మండిపడ్డారు. చంద్రబాబు తాను వెళుతుంటే ట్రాఫిక్ ఆపొద్దని చెప్పాడంటూ తప్పుడు వార్త రాశారని, ఏ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అయినా చంద్రబాబు కాన్వాయ్ ఆగిందా అని నిలదీశారు. తనతో వస్తే చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఆపుతున్నారో లేదో చూపిస్తానని పేర్ని నాని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవాల్ని వార్తలుగా ప్రచారం చేస్తామని చెప్పుకుని దుకాణాలు తెరిచినటువంటి కొన్ని
ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఇవాళ ఏ రకంగా తప్పుడు వార్తలు, దొంగ వార్తలు, తప్పుడు సమాచారంతో ప్రజల మనసుల్లో విషం చిమ్మేటువంటి, అంటే విషాన్ని ఎక్కించేటి ప్రయత్నం గడిచిన 6-7 సంవత్సరాల పైనుంచి జరిగే క్రమంలో వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయి వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయటం, చూపించటం ఆపక 89 మంది. మన జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డ్రెస్సులతో ఉండేటువంటి అక్టోపస్కి సంబంధించినటువంటి 13 మంది. వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో, అంటే ఇంటి చుట్టూ కానీ లేకపోతే ముందు కానీ ఎటుకన్నా కానీ 23 మంది. కాన్వాయ్, సీఎం గారి కాన్వాయ్కి 21 మంది డ్రైవర్లు కానీ, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ, అదే ఎస్ఐలో వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ ఏ ర్యాంక్లో ఉంటే ఆ ర్యాంక్లో కాన్వాయ్కి 21 మంది. మొత్తం 196 మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది. అంటే ఆయన కేటాయించబడినటువంటి 196 మంది సిబ్బంది. ఈ 196 మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెక్కడన్నా ఉన్నారా? ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు, కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది, చూసి చెప్పండి. రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పంట కాలువల శివారు ప్రతి ఎకరానికి నీళ్లు అందేలా అధికారులంతా క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో ముంపు సమస్య ఎదురుకాకూడదన్నారు. అన్నదాతకు మేలు జరిగేలా కాలువలు, డ్రైన్లు, అవసరమైన ప్రక్షాళన పనులను యుద్ధ ప్రాతిపదికన 10 రోజుల్లో మొదలుపెట్టేలా సమాయత్తం కావాలన్నారు. సచివాలయంలో మంత్రి తన ఛాంబర్ లో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జి సాయి ప్రసాద్, సలహాదారులు శ్రీ ఎం వెంకటేశ్వరరావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ నారాయణ రెడ్డిలతో కలిసి శాఖకు సంబంధించిన ఉన్నత ఇంజనీరింగ్ అధికారులు అన్ని జిల్లాల ఎస్సీలతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 5 ఏళ్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు, కాలువలు, డ్రైన్లు, ఏటిగట్లు వంటి పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయన్నారు. ఆనాడు శ్రీ ఎన్టీ రామారావు, నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన సాగించారన్నారు. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రైతాంగానికి మేలు జరగాలనే ఉద్దేశంతో బడ్జెట్ ఇబ్బందులు ఉన్నా ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సుముఖత తెలిపారన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి కష్ట నష్టాలు ఎదురుకాకుండా పంట కాలువలు, మురుగు, డ్రైన్లలో ప్రక్షాళన పనులు 10 రోజుల్లోగా చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రధానంగా తూడు, గుర్రపు డెక్క, మట్టి తొలగింపు పనులు చేపట్టాలన్నారు. కాలువలు, డ్రైన్లో లాకులు, అవుట్ స్లూయిస్, షట్టర్ తలుపులు మరమ్మతులు పనులు చేపట్టాలన్నారు. ఈ ఏడాది ఈ పనులు చేపట్టాలంటే ఏప్రిల్ నాటికి ప్రతిపాదనలు, మే నెలలో టెండర్లు ఖరారు వంటివి జరిగితే వేసవిలో పనులు జరిగే ఉండేవని, వీటిపై ఎందుకు దృష్టి పెట్టలేదని అధికారులను మంత్రి ప్రశ్నించారు. సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాజెక్టుల వద్ద, రిజర్వాయర్ వద్ద మరమ్మతు పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. నదుల అనుసంధానం ద్వారా కరువు రహిత రాష్ట్రంగా సస్యశ్యామలమయ్యే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం తన కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించి రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలను మంత్రి పాత్రికేయులకు వివరించారు. మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనంతా కూడా రైతు వ్యతిరేక పాలనగా, రైతు దగా పాలనగా జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి దుస్థితి నుంచి మళ్ళీ ఒక రైతు ప్రభుత్వంగా, ఒక రైతు మేలు ప్రభుత్వంగా, వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయాలనేటువంటి ఆలోచనతో నిన్న క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనలతో ఏదైతే ఈ యొక్క సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో, వ్యవసాయ సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో, ఈ యొక్క సీజన్కి ఎటువంటి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీటికి ఎట్లా మనం తీసుకెళ్ళగలుగుతాము,
రైతులకి ఎట్లా మేలు చేయగలుగుతామనేటువంటి అంశాలు ఏవైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో తీసుకున్నారో దాని మీద ఈరోజు ఏదైతే మా ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా ఈఎన్సి, అదేవిధంగా మన సలహాదారులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సిఈలు, ఎస్సీలు వంటి ఉన్నత అధికారులందరితోటి కూడా ఈరోజు సమీక్ష జరపడం జరిగింది. అందులో చాలా క్లియర్గా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతులకి మేలు చేసేటువంటి ఏవైతే మనం చేయాలో ఆ పనుల్ని టేకప్ చేయాలి. పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కొంత మనం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొంత నీటిని విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే కింద ప్రతిబంధకాలు ఏవైతే ఇంకా ఏర్పడుతూ ఉన్నాయో వాటిని ఎట్లా అధిగమించాలి. అదేవిధంగా రేపు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, లేదా ఇతరత్ర జలాశయాలు రేపు రైన్స్ వచ్చిన తర్వాత వాటిని నిండుకున్నప్పుడు ఆ వాటర్ని కూడా మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే ఎట్లా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా మరి ఈరోజు అంటే ఏదైతే పర్టికులర్గా కెనాల్స్, కాలువలు ఏవైతే ఉన్నాయో, డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన పనులు మనం చేపట్టాలి. అటువంటి ఇమ్మీడియట్లీ రైతులకి మేలు చేకూర్చేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎస్టిమేట్ చేసి అవన్నీ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి సాగునీటి మరి వ్యవస్థని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్లో మరి ఈ యొక్క ఇరిగేషన్కి అన్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో గత 1-2 సంవత్సరాల నుంచి లస్కర్లకి జీతాలు ఇవ్వలేనిటువంటి స్థితి నుంచి, కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేనిటువంటి దుస్థితి నుంచి, పనులు కూడా ముందుకెళ్ళలేనిటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ ఏదైతే ఇమ్మీడియట్లీ రైతులకు మేలు చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత ఎస్టిమేట్ చేసుకుంటే మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో రేపు బడ్జెట్ వచ్చేలోపుకైనా కొంతమేరైనా మరి శాంక్షన్స్ తీసుకుని ఈ పనుల్ని మనం చేపడదామనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ప్రత్యేకంగా రివ్యూ తీసుకున్నామనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, గిరిజన ప్రాంతాల్లో ఎన్డీయూ వాహనాల ద్వారా రేషన్ను ఇంటి వద్దే పంపిణీ చేసే విధానంతో గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో 962 రేషన్ డిపోలున్నాయని, ఆ డిపోల ద్వారా రేషన్ పంపిణీ చేసేందుకు అనుమతించే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 554 గిరిజన పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎన్ఎంల సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి నెల గిరిజన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గిరిజన పాఠశాలలో అనారోగ్యం, పోషకాహార లోపం సమస్యలు తలెత్తకుండా, విద్యార్థుల మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ విధానాన్ని ఆపివేయడంతో అనారోగ్యం, పోషకాహార లోపంతో పలువురు విద్యార్థులు మరణించారన్నారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉండేందుకు త్వరలో నిర్వహించనున్న మెగా డిఎస్సి ద్వారా 2024 ఉపాధ్యాయులను గిరిజన పాఠశాలలో భర్తీ చేస్తామన్నారు. గిరిజన బాలికల పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను నిర్మిస్తామన్నారు. ఆయా పాఠశాలలో అటెండర్లను సైతం మహిళలనే నియమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. విద్యా బోధన, ఆహారం తదితర అంశాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేయడంతో పాటు ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ముందుగా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఐటీడీఏలు 9 ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీఏల్లో స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, ఐటీడీఏ పరిధిలో ఉన్న రోడ్స్ కానీ, వెల్ఫేర్ అంతా ఎలా జరుగుతుంది అని, అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరుగుతుందో అని ఒకసారి వాళ్ళు చెప్పటం, పరిస్థితులన్నీ తెలుసుకోవడానికి ఈరోజు
వాళ్ళతో పాటు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చాలా వరకు పెండింగ్ బిల్స్ ఉండిపోవటం, పెండింగ్ చాలా ఉండిపోవడం వల్ల కొన్ని పనులు జరగలేదని అధికారులు కూడా చెప్పారు. ముఖ్యంగా నేను మొదటి సంతకం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఏఎన్ఎంఎల్ని అపాయింట్ చేయాలి అని పెట్టడం జరిగింది. దానికోసంగా ముందుగా 554 స్కూల్స్లో ముందు ఏఎన్ఎంఎల్ని అక్కడ డిప్యుటేషన్లో వేయడం జరుగుతుంది ఫస్ట్. ఎందుకంటే ట్రైబల్ స్కూల్స్లో పిల్లలు అనారోగ్య కారణాల వల్ల చనిపోవటం కానీ, అలాగే బాగా ఎనిమిగ్గా ఉండి పిల్లలు ఇబ్బంది పడడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఈ పథకం ఏం కొత్తది కాదు, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఏఎన్ఎంస్ని ప్రతి హాస్టల్స్లో వేసి అక్కడున్న పిల్లలకి ఆరోగ్యాన్ని పర్యవేక్షణ అనేది జరుగుతుండేది. అలాగే మంత్లీ వన్స్ డాక్టర్ కూడా వెళ్ళి హాస్టల్స్లో పిల్లల్ని పరీక్షించే పరిస్థితి కూడా అప్పుడు ఉండేది. ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కొనసాగించాలని వాళ్ళకి తెలియజేస్తూ, అలాగే ఫీడర్ అంబులెన్స్లు ఏమున్నాయో అప్పుడు దానివల్ల కొండల మీద గిరిశిఖర గ్రామాల్లో ఉన్నవాళ్ళు కిందకు వచ్చి హెల్త్ ఇబ్బంది లేకుండా ఉండేది. మళ్ళీ ఫీడర్ అంబులెన్స్లు కూడా కొనసాగించాలని, అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్తో ఎవరైతే ప్రసవం అనంతరం తల్లి బిడ్డను తీసుకొని వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చడానికి ఆ వెహికల్ ఉపయోగించేవాళ్ళు. అది ఇప్పుడు చాలా వరకు ఉపయోగంలో లేకుండా అయిపోయింది. కాబట్టి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని ఉపయోగించాలని, అలాగే హాస్టల్స్లో ఇంతకు పూర్వం ఎలాగైతే స్టడీ అవర్స్ ఉండేవో అలాగే స్టడీ అవర్స్ మళ్ళీ ఏర్పాటు చేయటం. ఇప్పుడు ఇంత పూర్వం హాస్టల్స్లో టీచర్స్ కొరత ఉందని మన వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అయితే మెగా డిఎస్సితో చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టడం, మెగా డిఎస్సి ఏవైతే 16,400 పోస్టులు ఉన్నాయో అందులో 2,024 పోస్టులు కేవలం ఎస్టీస్కే ఉన్నాయి. ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోగలదని న్యాయస్థానం స్పష్టం చేసింది. బ్లాక్ చేసిన ఛానళ్లను వెంటనే పునరుద్ధరించి ఈ మేరకు 15 మంది ఎంఎస్ఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు తీరుపై జాతీయ స్థాయి మీడియా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్, న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను స్వాగతించాయి. బ్లాక్ చేసిన న్యూస్ ఛానళ్లను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని ఎన్బీఎఫ్ అభివర్ణించింది. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిదని ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఆ విషయం మరోసారి స్పష్టమైందని వివరించింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చాక కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించింది. ఇక ఎన్బీడీఏ స్పందిస్తూ ఏ అంశాలు ప్రసారం చేయాలన్నా దానిపై న్యూస్ ఛానళ్లకు స్వతంత్రత ఉంటుందన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని హితవు పలికింది. మీడియా స్వేచ్ఛలో ఎలాంటి జోక్యాలు ఉండరాదని స్పష్టం చేసింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని సమతా సైనిక్ రాష్ట్ర అధ్యక్షులు పాలిటి మహేశ్వరరావు ఆరోపించారు. ఆనాటి ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని మహేశ్వరరావు వ్యాఖ్యానించారు. విజయవాడ లోటస్ లోని సమతా సైనిక్ దళ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలను అడ్డాగా చేసుకుని టీడీఆర్ బాండ్ల కుంభకోణం చేపట్టారని, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పటి రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డి వీరు ముగ్గురు వేల కోట్ల అవినీతికి పాల్పట్టారని ఆరోపించారు. ప్రజలు తమ ఇంటి నిర్మాణాల కోసం కొన్ని ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న కట్టడాలు క్రమబద్ధీకరించేందుకు ఈ టీడీఆర్ బాండ్లు వీరి వద్ద నుంచి కొనుగోలు చేశారని చెప్పారు. ఆనాటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు బినామీగా ఉన్న అనిల్ కుమార్ ఈ కుంభకోణంలో ప్రముఖ పాత్ర వహించారు అని, అప్పట్లో ఈ వ్యవహారంపై ఏసీబీ ఎంక్వైరీ తూతూ మంత్రంగా నడిచిందని, అనిల్ తన ప్రభావంతో ఈ విచారణను బుట్ట దాఖలు చేయించారని స్పష్టం చేశారు. ఈ భారీ కుంభకోణంలో వేల కోట్లు చేతులు మారాయని, సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సమతా సైనిక్ దళ్ నేతలు సురేంద్రబాబు, శ్వేత తదితరులు పాల్గొన్నారు. సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే హైకోర్టు న్యాయవాదిని,
ఈరోజు సమతా సైనిక దళ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో ఏదైతే దేశంలో 2G స్పెక్ట్రమ్ మాదిరి రాష్ట్రంలో కూడా ఒక అతిపెద్ద కుంభకోణం జరిగింది. అదే టీడీఆర్ బాండ్ల కుంభకోణం. దాని విలువ 45,000 కోట్ల రూపాయలు. ఈ టీడీఆర్ బాండ్లు ఏంటంటే, ఏదైనా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఏదైనా భూమి స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వం పార్కు అభివృద్ధి కానీ రోడ్ల విస్తరణ పనులకు కానీ తీసుకుంటే ఆ భూమికి పరిహారంగా టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ టీడీఆర్ బాండ్లని ఎవరైతే వేరే అంతస్తులు వేసుకుంటున్నారో, అలాగే భవనాలని క్రమబద్ధీకరణ చేసుకుంటూ ఉంటారో వారు ఉపయోగించుకోవడం జరుగుతుంది. వీటి అవసరాన్ని ఆసరాగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా, ఉదాహరణకు తణుకు మున్సిపాలిటీలో ఆ అవసరమే లేదు, పార్కు కోసం సుమారు 7 ఎకరాల వరకు భూమి కావాలని చెప్పి వీళ్ళే మున్సిపాలిటీలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ద్వారా ఒక సిఫార్సు చేయించి ఆ భూమిని ఈయన బినామీల చేతే కొనుగోలు చేయించి 14వ తారీఖున వివిధ బినామీల పేరు మీద 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారండి. కొనుగోలు చేసిన విలువ వచ్చేసి 4,37,00,000. దీనిని ఈ అగ్రికల్చర్ భూమిని కమర్షియల్ భూమిగా చూపించి 4,37,00,000 రూపాయల విలువైన భూమిని వీళ్ళు కొనుగోలు చేసి 340 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్లని ఒక్క రోజులోనే 336 కోట్ల రూపాయల లబ్ధి పొందారు వీళ్ళు. ఎవరినైతే అన్యాయంగా కేసుల్లో ఇరికించారో, ఈ దోపిడీలు ఎక్కడైతే జరిగినాయో వాటిలన్నింటి మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ శిక్ష పడేలాగా చేస్తామని చెప్పేసి వారు మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఇన్ని అన్యాయాలు అక్రమాలు జరిగితే ఎక్కడ బయటకు వస్తాయి అని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేస్తానన్నారు. ప్రభుత్వం ప్రారంభించి కనీసం 15 రోజులు అవ్వట్లేదు. ఈ 15 రోజుల్లో కూడా ఎంత గొప్ప పనులు చేశారంటే, చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్లు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడు భోజనం చేయడానికి ఉపయోగపడే అన్నా క్యాంటీన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారంటే అది మంచిది. కానీ ఒక్కడు కూడా దాన్ని సమర్థించలేదు. అదేవిధంగా దళితుల ఆత్మగౌరవంగా చూసుకునే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని తీసి ఈ జాతి మొత్తాన్ని కూడా అవమానపరిస్తే తిరిగి మళ్ళీ ఆయన పేరును పెట్టారు. ఇంత మంచి పనులు చేసినా కానీ ఇప్పటికి కూడా వైసీపీ ప్రభుత్వం కానివ్వండి, వైసీపీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ గురించి పట్టించుకోకుండా ఇంకా చేయాలని అంటున్నారు. కనీసం మా ఉద్దేశం ప్రకారం ఒక 6 నెలలన్న టైం ఇస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా నిదానంగా చేసుకుంటూ వస్తుందని మేము నమ్ముతున్నాము. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు. కుప్పం ప్రజలపై వరాల చెంగు కురిపించిన చంద్రబాబు. కుప్పంను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదని ప్రకటన. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వడాన్ని ఆక్షేపించిన జగన్. ఇది అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని స్పీకర్కు లేఖ రాసిన జగన్. టెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. టెట్లో అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపిన లోకేష్. ఇక మెగా డిఎస్సికి అందరూ సన్నద్ధం కావాలని పిలుపు. మాజీ సీఎం జగన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో దీనిపై చర్చలు జరిపారని వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.